అది అందుకోసం రాజీవ్నగర్ తోటాన్ని పెట్టు పట్టిందా రెడ్డి రెడ్డి వాటర్ ఫిల్టర్ అని పెట్టి గ్రూప్లో నేనైతే ఒక ఫామ్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు, చాలా చిన్నగా ఉన్నది, నా అంత హైటే, కొంచెం నాకన్నా బెటర్గా ఉన్నది. బొప్పాయి చెట్టు ఎప్పటికైనా తీసేదానికి ఇక్కడ ఉన్న ఫోకస్ చేయండి. బొప్పాయి చెట్టుకి బొప్పాయి కాయలు అయితే ఉన్నాయి. మా అల్లుడు గారు నన్నేమో బాగానే అంటున్నాడు, బొప్పాయి చెట్టు ఎప్పుడు తీసేదే, ఇక్కడ కొత్త కాయలు ఉన్నాయి తీయని చెప్పిండు. స్టార్ ఫ్రూట్ అంటారు. స్టార్ ఫ్రూట్స్ అంటారట అండి. స్వీట్గా ఉంటాయా పుల్లగా ఉంటాయా? ఇది నాకు కూడా ఒకటి తినమని ఇచ్చారు, బట్ నేనైతే తినలేదు, ఎందుకంటే మనం కొత్త ట్రయల్ చేయమన్నమాట. స్వీట్గానే ఉన్నాయట. స్టార్ ఫ్రూట్ అంటారట అండి. ఇది ఈ చెట్టు ఏం చెట్టు అనేది నాకైతే అర్థం కావట్లే అండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే పేరైతే పెట్టండి. లోపల చిన్న చిన్నగా గింజలు అయితే ఉన్నాయి. చెట్టు చాలా పెద్దగానే ఉంది. ఇది అసలు తినేదా లేకపోతే దేనికి యూజ్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇది వచ్చేసి సంతల చెట్టు అండి, సంతూర్ అనే పేరు వస్తుంది. చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. జూమ్ చేద్దాం. సేల్ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఫ్రూట్స్ అయితే. సంతరా అండి, ఫస్ట్ ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటే తర్వాత ఆరెంజ్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. రేగాయ చెట్టు అండి, గంగరేగడి అంటారు కదా ఇవి. ఈ చెట్టు ఎందుకో కొంచెం మొత్తం పుచ్చిపోయిందండి, అంటే ఆకులన్నీ మొత్తం ఖరాబ్ అయినాయి. మధ్యలో అక్కడైతే ఆరెంజ్ కలర్లో ఉందండి, ఆరెంజ్ అది. అన్ని చెట్లకైతే పండ్లన్నీ తెంపేసినట్టున్నారు. జామ చెట్టు అండి, ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తం హైబ్రిడే మెయింటైన్ చేస్తారు, అంటే చెట్లన్నీ చిన్నగా ఉంటాయి, పండ్లు కూడా చాలా కాస్తాయి అన్నమాట. అక్క అదేం ఫ్రూటు? వాటర్ యాపిల్. ఒకసారి టేస్ట్ అయ్యి బాగుందా? న్యాచురల్. వావ్, చెట్టు మీదకి వెళ్ళి తీసుకొని మరి తింటున్నారు. ఆ టేస్ట్గా ఉన్నదో లేదో కానీ వావ్ అంటున్నాడు బన్నీ అయితే. బాగుందట. బయట కూడా ఇది అమ్ముతారండి, ఏం ఫ్రూట్స్ నాకైతే ఐడియా లేదు, కానీ బయట అక్కడక్కడ మార్కెట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. చెట్టు వచ్చేసి ఇలా ఉంటుంది. అరటి చెట్టు అండి, అరటి గెలలు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. పైపులు కూడా వాటర్ అయితే ఎండకు కూడా వేస్తున్నారండి. అసలు ఎండకి వాటర్ పట్టద్దు అంటారు, వీళ్ళైతే ఎండలో కూడా వాటర్ అయితే పడుతున్నారు, అంటే ఎనీ టైం వాటర్ మెయింటైన్ చేస్తారు కావచ్చు. మా వాళ్ళైతే ఏమేం చెట్లు ఉన్నాయా అని అయితే అన్నీ చూస్తున్నారు నాలాగే. అక్క ఏం చెట్టు వెరైటీ ఉన్నది? వాగు, రామ సీతాఫలం అట. ఎప్పుడు పేరు వినడమే, ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. దగ్గర నుండి చూద్దాం. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందంట. నేనైతే పేరు చాలాసార్లు విన్నా కానీ ఎప్పుడూ తినలేదు, ఇప్పుడే చూస్తున్నా. పేరు వినడమే, బట్ చూడటం ఇది ఫస్ట్ టైం. రామ సీతాఫలం చెట్టు. ఇవన్నీ జామ చెట్లు, అరటి చెట్లు, ఆల్ ఇన్ వన్ చెట్లను అయితే మెయింటైన్ చేస్తున్నారు అక్కడక్కడ. స్టార్ ఫ్రూట్ అండి, ఇవైతే కాయలు అంటే ఈ సీజన్లో బాగా పండుతాయి అనుకుంటా, అంటే చలికాలం అయిపోయే సీజన్లో ఎక్కువ కాస్తాయి కావచ్చు. ఇవైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదైతే సపోటా చెట్టు అని నేను అనుకుంటున్నా, మరి కాయలు అయితే లేవు. ఇవన్నీ సపోటా చెట్లు, కాయలు కూడా ఉన్నాయి వీటికి. ఇవన్నీ జామ చెట్లు. ఇవన్నీ సీతాఫలం చెట్లు అనుకుంటా.
రేకాయ ఎట్లా చూపడే రేకాయ పక్కన చేసి చూసినాక అది ఎట్లా టేస్ట్ రేకాయలు స్వీట్ ఉండే బాగుంది. బాగున్నాయా అక్క? ఏం ఫ్రూట్ తిన్నావు? అందరు రేగాయలేనా? అమ్మ జాంకాయ తిన్నట్టున్నది. అత్తమ్మనా? అత్త అని రాదు, అమ్మే వస్తుంది. అత్తమ్మలో అమ్మ ఉంటుంది కదా, అందుకే అమ్మ వస్తుంది. వా న్యాచురల్ రేగాయలు, కంగరేగడి కంగరేగాయలు న్యాచురల్. కొట్టాలనే ఇది వచ్చేసి మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళైతే తీసుకోవచ్చట అండి, అంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. పుంజ అయితే సూపర్గా ఉన్నది. వైట్ కోడి పిల్లలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే అండి, నల్ల ఆవు నల్ల ఎద్దు మంచిది, దాని చుట్టూ తిరగాలని చెప్తూ ఉంటారు. బట్ దాన్ని చూస్తే నాకు కొంచెం భయం వేస్తుందండి, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉన్నది కదా, మనం బక్కొల్లం. దానికి అర్థమైనట్టున్నది, నన్నే చూస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి ఎడ్ల పాక, గడ్డి. ఫామ్ వచ్చేసి ఇలా ఉన్నది చుట్టూ మొత్తం. బాగున్నాయండి. నేను అసలు ఎందుకో కానీ జాంకాయలు తప్ప ఏ ఫ్రూట్స్ ఎక్కువ తినను, జాంకాయలు ఎక్కువ తింటాను అన్నమాట. కానీ అన్నిటికంటే ఎక్కువగా జామకాయలనే విటమిన్ సి అయితే ఉంటుందండి. ఉసిరి నిమ్మ అన్నిట్లలో విటమిన్ సి ఉంటుంది, కానీ అన్నిటికన్నా పర్సెంటేజ్ ఇందులోనే ఎక్కువ ఉంటుంది. కథాయి పుల్లగా ఉంటాయి, ఇది పుల్లగా ఉండే అన్నమాట. మొత్తం పందిరైతే వేసిందండి. ఇది వచ్చేసి మొత్తం దొండ చెట్టు మొత్తం ఇట్లా పందిలాగా అయితే వేశారు. దొండకాయలు అయితే పండిపోయి ఉన్నాయి. అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయండి, అంటే డైలీ తెంపేస్తారు. ఇదంతా పేడ అండి, ఎరువుగా అయితే యూజ్ చేస్తారు. ఏవో చెట్లు అండి, నాకైతే ఐడియా లేదు. అక్కడైతే ఉన్నాయి. జామ చెట్టు అండి, అన్నీ చిన్నగా ఉంటాయి. అన్నిటికీ హైబ్రిడ్ చెట్లు అన్నమాట. ఇదంతా వచ్చేసి మొత్తం జామ చెట్లే. గోవిందుడు గారట అండి, తనైతే ఇక్కడ వర్క్ చేస్తుందండి. వాటికి పేర్లు కూడా పెట్టిందట, వాటి ఎడ్లకి. ఒకసారి ఓనర్లే పెట్టుకున్నారంట. ఒకసారి నువ్వు విలువ అక్కడికి వెళ్ళి పరిచయం చేయవు. మీ ఏంటిది రాధా కృష్ణనా? వావ్, ఎడ్లకైతే పేర్లు కూడా పెట్టారట అండి. ఇక్కడ గోపాలుడు ఉన్నాడట, రాధమ్మ ఉన్నదట. ఒకసారి చూపెడతావా? పత్తి చెట్లు అండి, ఎక్కడైనా పెద్ద యూసా. ఇక్కడైతే చిన్న చెట్టు ఉన్నది, చిన్న చెట్టుకే చూడండి ఎంత దూది ఉన్నదో. ఏదో పక్కకు అట్లా ఇట్లా పడేసినట్టు అట్లా అంతే ఉన్నది చెట్టు అయితే. మిరప చెట్లు అండి, మిరప చెట్టుకి కూడా చూడండి ఎన్ని పండ్లు. 2 రోజులు కర్రీలకైతే అవుతాయి అనుకుంటున్నా, అంటే వీడియోలో కన్నా రియల్గా ఎక్కువ కనబడుతున్నాయి. చిన్న మిరప చెట్టుకి ఇన్ని కాయలు.